ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఆలోచించేది ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరు చూసుంటారు, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను హామీ ఇస్తున్నా, 1.5 yearలో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ముందుకు తీసుకెళ్తాం. నేను మళ్ళీ కోరుతున్నా, ప్రతి ఒక్క క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ని చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ